మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, మనకి డిఎస్సికి సంబంధించి షెడ్యూల్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనే వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మెయిన్గా ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, ఎవరిపై ఈ కక్ష సాధింపు చర్య అనేది కూడా కంప్లీట్గా మాట్లాడదాం. కంప్లీట్గా లాక్ చేశారు. ఇక ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ని లాక్ చేసేసారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కోర్టు తీర్పుకు అనుగుణంగానే షెడ్యూల్ ఇచ్చారు కాబట్టి కోర్టు కూడా ఏం చేసేది ఉండదు. మెయిన్గా ముఖ్యంగా మనం చూసినట్లయితే పరీక్షలు, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్కి సంబంధించి పరీక్షలు అనేవి పూర్తయిన తర్వాత, టెట్ పరీక్షలు ముగిసిన తర్వాత డిఎస్సికి సంబంధించిన పరీక్షలకు సంబంధించి మధ్య 4 వారాల గడువు ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు చెప్పింది. దానికి అనుగుణంగానే మార్చి 30వ తారీఖు, మార్చి 30, మార్చి 31, 1వ తారీఖు ఏప్రిల్, 2వ తారీఖు ఏప్రిల్, 3వ తారీఖు ఏప్రిల్, మొత్తం 5 రోజుల పాటుగా 10 సెషన్లలో ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన పరీక్షల షెడ్యూల్ అనేది లాక్ అయ్యింది. అభ్యర్థులందరూ కూడా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, ఈ షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరిగే అవకాశం 100% మనకి కనిపిస్తుంది. పూర్తిగా రాజకీయ కోణంలో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రాజకీయ కోణం అయితే దీనిలో కంప్లీట్గా ఇంక్లూడ్ అయి ఉందని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కానీ పరీక్షలు వాయిదా పడ్డాయా, కంప్లీట్గా నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పడినట్లయితే వీళ్ళు ఒక్కటంటే ఒక్క టీచర్ ఉద్యోగాన్ని భర్తీ చేయని ముఖ్యమంత్రిగా ఈ ముఖ్యమంత్రి మిగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కక్ష సాధింపు చర్య ఏదైతే ఉందో కంప్లీట్గా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులపై చూపిస్తున్నారు. ఎందుకంటే టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని ధర్నాలు చేసింది ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులు, డిఎడ్ అభ్యర్థులు. అంటే జియో నెంబర్ 117 రద్దు చేయాలి, జియో నెంబర్ 117 రద్దు చేయాలని 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి ఏవైతే ఈ స్కూల్స్లో 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి విద్యార్థులకి కంప్లీట్గా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ ద్వారా మాత్రమే విద్యా బోధన జరగాలని, జియో నెంబర్ 117 రద్దు చేయాలని గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తుంది ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్, డిఎడ్ అభ్యర్థులు. వీళ్లపై ఏ విధంగానైనా కక్ష సాధించుకోవాలనే ఒక ధోరణిలో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కంప్లీట్గా పరీక్షల షెడ్యూల్ అయితే లాక్ అయింది కాబట్టి అభ్యర్థులందరూ కూడా ప్రిపరేషన్పై కాన్సన్ట్రేషన్ చేయవలసిన అవసరం ఉంది. ఇంకా ఏదో జరుగుతుందని చెప్పేసి సమయాన్ని అయితే వృధా చేయదట్టి పరిస్థితుల్లో ఇప్పుడు కానీ పరీక్షలు కండక్ట్ చేయలేదా, నెక్స్ట్ ప్రభుత్వంలో తెలంగాణలో ఏ విధంగా మారిపోయింది అదే విధంగా మారిపోద్దని చెప్పేసి ప్రభుత్వం షెడ్యూల్ని ఖరారు చేసింది. మనకి తెలంగాణలో 29వ తారీఖున నోటిఫికేషన్ ఇచ్చారు, ఫిబ్రవరి 29వ తారీఖున నోటిఫికేషన్ ఇచ్చారు. జూలైలో కండక్ట్ చేసే విధంగా వాళ్ళు షెడ్యూల్ అనేది సెట్ చేశారు. వాళ్ళు అక్కడ 4 నెలల సమయం ఇచ్చారు. పక్కా షెడ్యూల్ ప్రకారం 4 నెలల తర్వాత తెలంగాణలో డిఎస్సికి సంబంధించి పరీక్షలు అనేవి పూర్తి చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో పరీక్షలకు సంబంధించి ప్రిపరేషన్ సమయం పొడిగించాలని చెప్పేసి అభ్యర్థులు కోర్టును ఆశ్రయించవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందయ్యా అంటే, వీళ్ళు డిసెంబర్ 2023లోనే డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తుంటే ఇప్పుడు పరీక్షలు పూర్తి చేసినా ఎవరికి కూడా ఇబ్బందిగా మారేది కాదు. ఇప్పుడు ప్రిపరేషన్కి, రివిజన్కి సమయం కావాలని అభ్యర్థులు ఈ గగ్గోలు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ఇది డిఎస్సికి సంబంధించిన షెడ్యూల్ కాదు. ప్రభుత్వం ఎన్నికలకు సంబంధించి ఎన్నికల వ్యూహంలో భాగంగా రాజకీయ కోణాన్ని దృష్టిలో ఉంచుకుని డిఎస్సికి సంబంధించిన పరీక్షలను పూర్తి చేసే విధంగా ముందుకు వెళ్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే డిఎస్సికి సంబంధించిన ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వీళ్ళతో చాలా ప్రమాదం ఉంది ప్రభుత్వానికి. ఎందుకంటే వీళ్ళు ఓట్లు అనేవి చీలగొట్టేందుకు చాలా ముఖ్యమైన కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఎక్కడా కూడా ఖాళీ లేకుండా, వీళ్ళకి రాజకీయం చేసే అవకాశం లేకుండా వీళ్ళని కంప్లీట్గా ప్రిపరేషన్లో నిమగ్నం చేస్తే ఈ నూతన షెడ్యూల్ వివరాలు మార్చి 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 3 వరకు మొత్తం 5 రోజుల పాటు 10 సెషన్లలో ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన పరీక్షలు జరిగే విధంగా సెట్ చేశారు. మెయిన్గా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి లాక్ చేశారు. ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులకి ఎటూ కాకుండా ప్రభుత్వం ఎన్నికల వ్యూహంలో భాగంగా ఎన్నికల కోసం జరిగే ఎన్నికల నేపథ్యంలో డిఎస్సి అభ్యర్థుల్ని, ఎస్జిటి అభ్యర్థుల్ని బలి చేసే విధంగా షెడ్యూల్ని ప్రకటించారు. ఏప్రిల్ 7వ తేదీ నుంచి టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించిన మనకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకు స్కూల్ అసిస్టెంట్, అదేవిధంగా టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీఈటీ, దీంతో పాటుగా స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టులకు సంబంధించి మొత్తంగా ఏప్రిల్ 13వ తారీఖు నుంచి ఏప్రిల్ 30వ తారీఖు మధ్య పరీక్షలు కండక్ట్ చేసే విధంగా షెడ్యూల్లో సెట్ చేశారు. మార్చి 20వ తారీఖున ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి సెలెక్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తారని చెప్పేసి ఇచ్చారు. అంటే మార్చి 18 నుంచి మార్చి 20 లోపు టెట్కి సంబంధించి ఫైనల్ రిజల్ట్ కూడా వస్తుంది. నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లతో కలుపుకుని ఫైనల్ టెట్ రిజల్ట్ అనేది మార్చి 18 నుంచి 20వ తారీఖు లోపు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక్కడ మార్చి 20వ తారీఖు నుంచి ఇక్కడ పరీక్ష కేంద్రాల ఎంపికకు సంబంధించి ఐచ్ఛికాలు ఎంపిక చేసుకునే అప్డేట్ తీస్తారు. ఇక్కడ ముఖ్యంగా
మీరు ఏ జిల్లాలో పరీక్ష రాయాలనుకుంటున్నారు, దాంతోపాటుగా మీ సొంత జిల్లా అప్లికేషన్తో మీరు రాస్తే లోకల్కి రాయొచ్చు లేదా నాన్ లోకల్కి రాయొచ్చు, ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకునే అప్డేట్ కూడా వెబ్ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు వస్తుంది. కాబట్టి మీరు రాయాలనుకుంటే లోకల్కి రాయొచ్చు లేదా పక్క జిల్లాకి ఏదో ఒక జిల్లాకి రాసే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఎగ్జామ్ షిఫ్ట్ అనేది సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉండదు. జస్ట్ మీరు ఏ జిల్లాలో పరీక్ష రాయాలనుకుంటున్నారు, లేదా హైదరాబాద్లో రాయాలనుకుంటున్నారా, లేదా ఈస్ట్ గోదావరిలో రాయాలనుకుంటున్నారా, లేదా వెస్ట్లో రాయాలనుకుంటున్నారా, కృష్ణాలో రాయాలనుకుంటున్నారా, చిత్తూరులో రాయాలనుకుంటున్నారు, ఈ విధంగా జిల్లా మాత్రమే సెలెక్ట్ చేసుకునే ప్రిఫరెన్స్ ఇచ్చుకునే అవకాశం కల్పిస్తారు తప్ప షిఫ్ట్ సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. ఇక మార్చ్ 25వ తారీఖున హాల్ టికెట్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో పెడతామని చెప్పేసి కూడా క్లారిటీగా ఇచ్చారు. మార్చ్ 25వ తారీఖున ఎవరికి హాల్ టికెట్స్ అనేవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందంటే ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులకి హాల్ టికెట్స్ అనేవి అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మెయిన్గా ప్రభుత్వం ఈ విడుదల చేసిన షెడ్యూల్లో ముఖ్యంగా డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎవరైతే ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులు ఉన్నారో వీళ్ళని ముప్పు తిప్పలు పెట్టే విధంగా, వీళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఎన్నికల వ్యూహంలో భాగంగా డిఎస్సి అభ్యర్థుల్ని, ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులను ముఖ్యంగా బలి చేసే విధంగా ఈ షెడ్యూల్ అయితే ఉంది. ఎందుకు ఇలా షెడ్యూల్ ఇచ్చారనేది మీకు స్పష్టంగా ఈపాటికే తెలిసి ఉంటుంది. మెయిన్గా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 16,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం జియో నెంబర్ 117 అనేది తెచ్చి 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి ఈ ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ల ద్వారా విద్యాబోధన జరగవలసిన 3, 4, 5 తరగతుల విద్యార్థులకి హై స్కూల్స్లో మెర్జ్ చేసేసి జియో నెంబర్ 117 అనేది తెచ్చి సబ్జెక్ట్ టీచర్లని ప్రభుత్వం ముందుకు వెళ్తూ మెయిన్గా ఈ డిఎడ్ అభ్యర్థులు ప్రభుత్వానికి ముప్పు తిప్పలు పెడుతూ ఉన్నారు. మెయిన్గా టీచర్ పోస్టుల భర్తీ చేయాలని ధర్నాలు చేయడం కానివ్వండి, రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియచేయడం కానివ్వండి, సర్వం ప్రభుత్వానికి సంబంధించి ఒక పెద్ద తలనొప్పిగా క్రియేట్ అయింది ఎవరయ్యా అంటే డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అభ్యర్థులు అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వం 16,000 టీచర్ పోస్టులు ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఉంటే వీటికి సంబంధించి భర్తీ చేయకుండా జియో నెంబర్ 117 అనేది తెచ్చి అప్రాంటిస్ విధానం అంటూ విచిత్రంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ప్రపంచ బ్యాంకుకి డిఎస్సి అభ్యర్థులను నమ్మేసి ఈ అప్రాంటిస్ విధానం 2 సంవత్సరాల పాటు అమలు చేస్తామని చెప్పి కూడా ప్రిపరేషన్ పై కాన్సన్ట్రేషన్ చేయవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మెయిన్గా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థుల్ని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి షెడ్యూల్ చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ ఎన్నికలకు సంబంధించి సార్వత్రిక ఎన్నికలు అనేవి మనకి ఏప్రిల్ 15 to 20 లోపు జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ లోపు ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులకు సంబంధించి పరీక్షలకు సంబంధించి ఎటువంటి అడ్డంకి అనేది లేదు. ఇది కేవలం ఏ విధంగా ఉందంటే ఒక కక్ష సాధింపు చర్యలా ఉంది. మీరు సైకాలజీలో ఒక సబ్జెక్టులో చదువు ఉంటారు. జీన్ పియాజే ప్రతిపాదించిన సంజనానాత్మక వికాస సిద్ధాంత దశల్లో శైశవ దశ, పూర్వ బాల్య దశ. ఈ పూర్వ బాల్య దశలో పూర్వ భావన దశ, అంతర్బౌద్ధి దశ అని 2 ఉంటాయి. ఈ అంతర్బౌద్ధి దశ అనేది 4 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఈ దశలో మెయిన్గా ఏంటంటే అహం కేంద్రక స్వభావం కలిగిన పిల్లవాడు ఏ విధంగా వ్యవహరిస్తాడో ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరిస్తుంది. నువ్వెంతంటే నువ్వెంత అనే విధంగా వ్యవహరిస్తూ ఉంది. అభ్యర్థుల్ని ముప్పు తిప్పలు పెట్టే విధంగా తెలంగాణలో మీరు చూసినట్లయితే 4 నెలల ప్రిపరేషన్ సమయం ఇచ్చే విధంగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అక్కడ అనుబంధ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇక్కడ కూడా ఏదైనా జరిగి ప్రభుత్వం చేంజ్ అయినట్లయితే మళ్ళీ అనుబంధ నోటిఫికేషన్ వస్తే మళ్ళీ మారిన ప్రభుత్వం పోస్టుల సంఖ్య పెంచి డిఎస్సికి సంబంధించి పోస్టుల భర్తీ చేస్తే ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఒక్కటంటే ఒక్క టీచర్ ఉద్యోగాన్ని భర్తీ చేయని ముఖ్యమంత్రిగా చరిత్రకి ఎక్కే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఇక్కడ డిఎస్సికి సంబంధించి కూడా ఈ అంశం అనేది ఎన్నికల ప్రచారంలో కానివ్వండి రానున్న రోజుల్లో చాలా కీలక అంశంగా మారబోతుంది. కాబట్టి రాజకీయ కోణంలో కీలకమైన పాత్ర డిఎస్సి అంశం అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి పరిగణలోకి తీసుకుని మెయిన్గా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ డిఎడ్ అభ్యర్థుల్ని ఏ విధంగా లాక్ చేయాలో, వీళ్ళని ఏ విధంగా బయటకు రాకుండా చేయాలి, ఎన్నికలకు సంబంధించి వీళ్ళకి ఖాళీ లేకుండా చేయాలనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి మీరు మీ ప్రిపరేషన్పై మీరు ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ చేయండి. మెయిన్గా www.ramramesh.education.in అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి మీకు ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి డైలీ ఒక 5 ఎగ్జామ్స్ అయితే పెట్టడం జరుగుతుంది. డైలీ పెట్టిన 5 ఎగ్జామ్స్తో పాటుగా ఆల్రెడీ 600కు పైగా ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి www.ramramesh.education.in మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ ఆన్ చేసుకోవడం, టెస్ట్ ఓపెన్ చేసుకోవడం, లాస్ట్లో ఫినిష్ అనే బటన్ ఉంటుంది. ఫినిష్ అనే బటన్ మీరు క్లిక్ చేసినట్లయితే ఆన్సర్లన్నీ కూడా అక్కడ చూపిస్తుంది. ఆ విధంగా మీరు ramramesh.education.in అనే వెబ్సైట్లో మీరు టెస్ట్లని ఉపయోగించుకోండి. మన రామ్ రమేష్ టీం అనేది మీకు ఎప్పటికప్పుడు టెస్టులు అందిస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ టెస్టులన్నీ కూడా సద్వినియోగం చేసుకోండి. అన్ని సబ్జెక్టుల మీద కూడా టెస్టులు ఉన్నాయి. ramramesh.education.in అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్టులు రాష్ట్రంలో ఎవ్వరు ఇవ్వని విధంగా ప్రతి అభ్యర్థికి, ప్రతి పేదవాడికి ఉపయోగపడాలనే ఒక సదుద్దేశంతో ఫ్రీ టెస్టులు అందించడం జరుగుతుంది. కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దాంతోపాటుగా రామ్ రమేష్ ప్రొడక్షన్స్
మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో కూడా లైవ్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ బిట్స్ కానివ్వండి, మోడల్ పేపర్లకు సంబంధించిన వీడియోలు కానివ్వండి, ప్రాక్టీస్ పరంగా మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్కి ఖచ్చితంగా ఒక 3 గంటలు మీ ప్రిపరేషన్ టైం టేబుల్లో సెట్ చేసుకోండి. మన ప్రాక్టీస్ ఎగ్జామ్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే డిఎస్సి పరీక్ష మీద మీకున్న భయాన్ని పోగొట్టేది మెయిన్గా ప్రాక్టీస్ ఎగ్జామ్స్ కాబట్టి ప్రాక్టీస్ ఎగ్జామ్స్పై ముఖ్యంగా దృష్టి పెట్టండి. ఎవరైతే మన ఛానల్లో టెట్కి సంబంధించి ప్రాక్టీస్ చేసిన అభ్యర్థులు ఉన్నారో చాలా మంచి స్కోర్ అనేది స్కోర్ చేసామని చెప్పేసి చాలా కొన్ని వందల వేల కామెంట్లు అయితే వచ్చినాయి. అందరికీ కూడా ధన్యవాదాలు. మెయిన్గా డిఎస్సికి సంబంధించి కూడా అంతే చిత్తశుద్ధితో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో కూడా లైవ్ ఎగ్జామ్స్ అనేవి మీకు కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. మీరు చదువుకోవడానికి ప్రిపరేషన్కి సంబంధించి ఒక 14 గంటల సమయం అనేది మీరు చదువుకోవడానికి కేటాయించుకోండి. 3 గంటల సమయం అనేది మీకు ఎప్పుడైతే చదివి అలసట వస్తుందో అప్పుడు యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసుకుని కంచోపు వీడియో క్లాసులు వినడం కానివ్వండి, ఇంపార్టెంట్ బిట్లు వినడం కానివ్వండి, ఎగ్జామ్స్ రాయడం కానివ్వండి, ఇటువంటి పనులు అనేవి చేయండి. ప్రాక్టీస్ మెయిన్, మ్యాన్ పర్ఫెక్ట్. ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో మిమ్మల్ని ఆపేవారు ఖచ్చితంగా ఉండరు కాబట్టి ప్రాక్టీస్ చేయడం మాత్రం చాలా కీలకమని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఈ ఉన్న సమయాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోండి. ఎప్పటికప్పుడు ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే అప్పటికప్పుడు మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి వెబ్ ఆప్షన్లకు సంబంధించి కూడా ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే మీకు అప్పటికప్పుడు చేసి చూపించడం జరుగుతుంది కాబట్టి ప్రాక్టికల్గా మీకు జెట్ స్పీడ్లో ఇన్ఫర్మేషన్ అనేది అందించడానికి మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. మెయిన్గా ఇదంతా కూడా కక్ష సాధింపు చర్యగానే జరుగుతుంది. ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి పరీక్షలు అనేవి ఎటు కాకుండా లాక్ అయిపోయినాయి. ఇక్కడ వచ్చి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి పరీక్షలు అనేవి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకుని వాటికి సంబంధించి కూడా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మెయిన్గా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఏదైనా కొద్దిగా వెనక్కి వెళ్ళే అవకాశం ఉందేమో తప్ప ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులు మాత్రం లాక్ చేసేసారు. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కూడా ఎలక్ట్ అవ్వండి, ఎట్టి పరిస్థితుల్లో రిలాక్స్ అవ్వద్దు. మీ ప్రిపరేషన్ మీరు జెట్ స్పీడ్తో కొనసాగించండి. మీకు కూడా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చిందంటే ఆ పోలింగ్ రోజు తప్ప మిగిలిన రోజులు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసే అవకాశం కూడా ఉంది అనే ఉద్దేశంతో మీరు మీ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపరేషన్ని జెట్ స్పీడ్తో కొనసాగించవలసిన అవసరం అయితే ఉంది. ఇది గైస్ తాజా పరిస్థితి ఈ విధంగా ఉంది. అద్భుతాలు జరుగుతాయని ఎదురు చూడొద్దు. ఏదైనా జరిగిందంటే జరిగిన తర్వాత మాట్లాడుకుందాం. అప్పటి వరకు కూడా ఈ షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని చెప్పేసి మీరు ఫిక్స్ అయ్యి మీ ప్రిపరేషన్పై కాన్సన్ట్రేషన్ ఈ షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని చెప్పేసి మీరు మీ మైండ్ని ఫిక్స్ చేసి ప్రిపరేషన్ని మరింత జెట్ స్పీడ్తో ముందుకు తీసుకువెళ్ళండి. మన ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అనేవి మీకు ఎప్పుడు కూడా అందగానే ఉంటాయి. ఎప్పుడు కూడా మన టీం అనేది ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా కండక్ట్ చేస్తూనే ఉంటుంది కాబట్టి మన టీం మీకు ఎప్పుడు సపోర్ట్గానే ఉంటుంది కాబట్టి మీరు ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్టుల పరంగా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే గైస్, ఇది సమాచారం. ఈ విధంగా ఉంది పరిస్థితి అనేది. ఇదంతా కూడా కేవలం కక్ష సాధింపు చర్యగానే జరుగుతుంది కాబట్టి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.